ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. కూటమిలోని 3 పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ చొరవపైన సానుకూల స్పందన కనిపించింది. అయితే కొంతకాలంగా పవన్ తీరులో మార్పు కనిపిస్తుంది. పవన్ చేస్తున్న భిన్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులకి అంతుచిక్కడం లేదు. బలం పెంచుకోవాల్సిన సమయంలో పవన్ తీరు జగన్ పార్టీకి అస్త్రంగా మారుతుంది. దీంతో బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో కొత్త రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. డిప్యూటీ సీఎం పవన్లో భిన్న వైఖరి కనిపిస్తుంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా 21 సీట్లకే పరిమితం అయిన పవన్ కూటమి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. పవన్ను ప్రధాని సహా ముఖ్య నేతలు ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్లో క్రమేణా మార్పు కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రస్తావించిన అంశాలు, ఇచ్చిన హామీలకు అనుగుణంగా పవన్ నడుచుకోవడం లేదనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. పిఠాపురం వేదికగా హోం మంత్రిపైన చేసిన వ్యాఖ్యలు, సీజ్ ది షిప్ వ్యవహారంపైన కూటమిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్టీ ప్లీనరీ వేదికగా పవన్ తానే 43 ఏళ్ల టీడీపీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు. ఇది కొందరు టీడీపీ నేతలకు నచ్చలేదు. టీడీపీ పవన్ నిలబెడితే గతంలో పొత్తులు పెట్టుకున్న ఇతర పార్టీలను పవన్ ఎందుకు నిలబెట్టలేకపోయారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ చర్చ ముగియక ముందే ఇప్పుడు P4 కార్యక్రమంలో పవన్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర సత్తా లేనందునే 2014 నుంచి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసైనికులు విసుగుపోతున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలు జనసేన భవిష్యత్తుకు నష్టం చేస్తాయనే ఆందోళన వారిలో కనిపిస్తుంది. పవన్ ప్రతి సందర్భంగా మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటారని చెప్పడం సైతం జనసేన కేడర్ను రుచించడం లేదు. పవన్ను సీఎం చూడాలన్నది తమ కోరిక అయితే చంద్రబాబు సీఎంగా కొనసాగుతారని పదే పవన్ చెప్పడం ఏంటనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సత్తా లేదంటూనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు చెప్పడం అంటే ఇంతకు మించిన సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదనే అభిప్రాయం జనసేనలోనే వినిపిస్తుంది. కాగా పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయి. తొలి నుంచి చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు కీలక అంశాలపైన పవన్ స్పందించడం లేదు. ఇప్పటికే దీనిపైన పవన్ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా కూటమిని, ముఖ్యంగా జనసేనను నష్టం చేస్తున్నాయని వాదనతో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఏపీలో కూటమి భాగస్వామిగా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఢిల్లీ నేతలు ఉన్నారు. తమ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పవన్ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు, తీరుతో వస్తున్న మార్పు బీజేపీ ముఖ్య నేతలు అంతుచిక్కడం లేదు. టీడీపీకి మాత్రం పవన్ వ్యాఖ్యలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పవన్ ఇక ఎలాంటి ట్విస్టులు ఇస్తారనే చర్చ, ఉత్కంఠ కూటమి నేతల్లో మొదలైంది.